లూకా 10వ వచనంలో 41వ వచనంలో, అందుకు ప్రభు మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. కాబట్టి ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది మరియా. ఏంది ఉత్తమమైనది? ఇద్దరు సహోదరులను చూస్తుంటున్నాము. ఒక సహోదరి పేరు మార్తా, ఇంకొక సహోదరి పేరు మరియా. మార్తా యేసుని పిలిచింది, కానీ మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ వినుచుండెను. 39వ వచనంలో ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూడండి, యేసుని పిలిచింది మార్తా, కానీ మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యములను నేర్చుకున్నది. ఇప్పుడు గమనించాలి, మరియా తెలుసుకున్నది ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నది. మార్తా తెలుసుకున్నది నానా రకాల పనులను పెట్టుకొని విచారము కలిగి తొందరపడుచున్నది. కాబట్టి లోకం కార్యాలలో ఎవరైతే విచారంలోనూ తొందరలోనూ ఉంటారో వాళ్ళు దేవుని పాదాల దగ్గర కూర్చోలేరు. దేవుని వాక్యాన్ని నేర్చుకునే మనస్సు వారికి ఉండదు. అయితే ఇక్కడ మార్తా అనేక పనుల నిమిత్తం తొందరపడి యేసు ప్రభు దగ్గరకు పోయి రిపోర్ట్ చేస్తుంది. కానీ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. కాబట్టి మనము 40 దినాలు ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వినడం అంటే చాలా శ్రేష్టం కదా. కాబట్టి మనమందరము కూడా యాకోబు పత్రికలు ధ్యానం చేస్తున్నాం. కాబట్టి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో నిన్నటి దినంలో మనము ఇంట్రడక్షన్ మనం చూసుకోవటం జరిగింది. అయితే నేను నిన్న చెప్పేటప్పుడు మీకు 3 యాకోబులు మాత్రమే చూపించాను. 3 యాకోబులు చూపించాను, ఇంకా 2 యాకోబులను చూపించలేదు. మొత్తము బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో 5 యాకోబులు మనకు కనబడుతూ ఉన్నారు. మొదటి యాకోబు ఆయన శిష్యుడైనటువంటి జెబెదాయి కుమారుడైన యాకోబు అన్నమాట. తర్వాత రెండవది అల్ఫాయి కుమారుడైనటువంటి యాకోబు అన్నమాట. తర్వాత మూడవది యేసు ప్రభు యొక్క శిష్యులలో యూదా అని ఆయన ఉన్నాడు కదా, ఇస్కారియోతు యూదా కాదు, తద్దాయి అనబడినటువంటి అతని మారు పేరు గల యూదా. ఆ యూదా వాళ్ళ తండ్రి పేరు కూడా యాకోబు అని రాయబడింది. తర్వాత అది మాత్రం కాకుండా యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు అక్కడ కొందరు స్త్రీలు పోయినారు చూడండి. ఆ స్త్రీలలో మరియా అనబడిన ఆమె వెళ్తాయి. ఆ మరియా వాళ్ళ కుమారుని పేరు కూడా చిన్న యాకోబు అని రాయబడి ఉన్నది. మార్కు 15:40లో ఆ మాట ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చదవని అవసరం లేదు, రాసుకోండి. తర్వాత యేసు ప్రభు సహోదరుడైన యాకోబు. కాబట్టి ఆ నలుగురు యాకోబుల్లో ఎవరు కూడా యాకోబు పత్రికను రాయలేదు. యేసు ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబే ఈ యొక్క యాకోబు పత్రికను రాశాడని మనము నిన్న దినంలో చూసుకున్నాం. తర్వాత ఈయన ఎలా రక్షించబడ్డాడు, ఎప్పుడు రక్షించబడ్డాడు అనే విషయాలు కూడా మనం చర్చించుకోవడం జరిగింది. రక్షించబడిన తర్వాత 120 మంది పైగదిలో కూడేటప్పుడు దాంట్లో కూడా ఈయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. యేసు ప్రభు సహోదరులు. తర్వాత ఆ సంఘంలో వాళ్ళు స్థిరపడి సంఘ పెద్దగా యాకోబు మార్చబడటం, సంఘం పట్ల ఎంతో వాంఛ దాహం కలిగినటువంటి వాడుగా
ఉండటం వల్ల ఈ పత్రికను రాయటం మనం చూసాం. ఇది ఈ పత్రికను ఎవరికి రాశాడు? 12 గోత్రాల వారికి రాశాడు, అన్ని దేశాల్లో చెదిరిపోయినటువంటి వారు. కాబట్టి చెదిరిపోయిన వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు అని అంటే శ్రమంలోనూ శోధనలోనూ ఉంటున్నారు. ఆ శ్రమంలో శోధనలో విశ్వాసాన్ని వాళ్ళు పోగొట్టుకోకుండా విశ్వాసంలోనే కొనసాగాలి వాళ్ళ జీవితాలు అన్న ఉద్దేశంతో రాయబడినటువంటి అద్భుతమైనటువంటి పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక. దాంట్లో మనము మొదటి అధ్యాయం 2, 3, 4 వచనాలు నిన్నటి దినంలో మనం ధ్యానం చేసుకున్నాము. ఆ విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పుని మనకు పుట్టిస్తుందని, అది మాత్రం కాదు, మనం శోధనలో పడేటప్పుడు మహానందాన్ని ఎంచుకునేటట్లు ఆ విశ్వాసం మనకు చేస్తుందని, అలాగే మీరు సంపూర్ణులను అననాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారై ఉండి ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి అని నిన్నటి దినంలో మనం ధ్యానించుకోవటము జరిగింది. అయితే ఈరోజు ఇంకో 2-3 వచనాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాము. 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఒక భాగం. మీరు లేఖనాలను చదివేటప్పుడు మీరు గమనించి చదవాలి. ప్రతి అధ్యాయంలో 10 వచనాలు, 20 వచనాలు, 30 వచనాలు ఉంటే ఆ 30 వచనాలు ఒకే సంభవాన్ని గురించి మాట్లాడదు. పేరా మారిపోయేటప్పుడు సన్నివేశాలు కూడా మారిపోతూ ఉంటాయి, సందర్భాలు మారుతూ ఉంటాయి. ఎవరు మాట్లాడుతున్నారు గమనించాలి, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి 2, 3, 4 వచనాలు విశ్వాసము వలన ఓర్పు కలిగి ఆ క్రియలను కొనసాగాలి అనేది దాని యొక్క ప్రధాన సారాంశం. విశ్వాసంలో ఉంటే ఓర్పుగా ఉంటాము, ఆ ఓర్పు క్రియల ద్వారా కొనసాగించండి ఎప్పుడు శోధనలో ఉన్నప్పుడు కూడా అనేది ఆ మాటలు. అయితే 5 నుంచి 8 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము చదువుతాం ఈరోజు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చెప్తారా? కాబట్టి 5 నుంచి 8 వచనాల భాగంలో అడగటాన్ని గురించి నేర్పిస్తున్నారు. అడగాలి నేర్పిస్తున్నాడు. రెండవది విశ్వాసంతో అడగాలి అని నేర్పిస్తున్నాడు. మూడవది సందేహంతో అడగకూడదు అని నేర్పిస్తున్నాడు. అలా సందేహంతో అడిగితే వారు ఏమి పొందుకోలేరు, ఏమి దొరకదు అనే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది అడగాలి, తర్వాత విశ్వాసంతో ఎలా అడగాలి, ఎలా అడగకూడదు అనేది 3 అంశాలని ఈ 8 వచనాలు 5 నుండి 8 వచనాల్లో చూస్తున్నాము. మరొకసారి మీకు చెప్తాను. అడగాలి అని బోధించాడు, ఎలా అడగాలి అని బోధించాడు, ఎలా అడగకూడదు అని బోధించాడు. కాబట్టి 3 విషయాలను మనము అడగటంలో యాకోబు ఈ యొక్క పత్రికలో రాయడం మనం చూస్తా ఉన్నాము. కాబట్టి మొదటగా అడగాలి అనే విషయాన్ని మనం చూసుకున్నాము. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు.
కాబట్టి ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన అడుగు వారికి ఎంతో ధారాళముగా దయచేస్తాడు. అంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎలాంటి వాడు? గద్దించేవాడు కాదు, అందరికీ ధారాళముగా దయచేస్తాడు. కాబట్టి మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా. కాబట్టి రాసిన లేఖ ఎవరి కోసం? చిన్నపిల్లల కోసం కాదు, చెదరిపోయిన 12 గోత్రాలలో ఉన్నటువంటి సంఘానికి రాశాడు. కాబట్టి గమనించాలి, ఈ లేఖ ఎవరికి రాస్తున్నాడు? పిల్లలకు కాదు, ఆయన చెదరిపోయిన వారికి రాస్తున్నాడు. అంటే విశ్వాసులు జ్ఞానం లేకపోతే ఏమవుతారు? జ్ఞానము లేకుండానే నా ప్రజలు చెడిపోతున్నారు, నశిస్తున్నారు అంటాడు. జ్ఞానం లేకపోతే నాశనం వైపు వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి విశ్వాసికి కూడా జ్ఞానం కావాలి. ఈ జ్ఞానాన్ని అడిగి పొందుకోవాలంట. జ్ఞానం అడిగితేనే ఇస్తాడంట దేవుడు. దేవుణ్ణి అడగాలి. కాబట్టి మొట్టమొదటగా విశ్వాసులకి విశ్వాసం ఉండాలని పైన చూసాము. రెండవది ఈ జ్ఞానం అవసరం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. జ్ఞానం అవసరమని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాము. 3వ అధ్యాయము యాకోబు 13వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది ఒక మాట, మీలో జ్ఞాన వివేకములు గలవాడి ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరుచవలెను. కావున ఇక్కడ రాయబడిన లేఖనాన్ని మనం చూసినప్పుడు జ్ఞానమును మనము సంపాదించాలి. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? అలా జ్ఞానాన్ని గురించి చెబుతూ జ్ఞానము మళ్ళీ 2 రకాలు అనేది యాకోబే రాస్తున్నాడు. అది 3వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. 15వ వచనంలో ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా ఈ జ్ఞానం ఉండేవాళ్ళు మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో 5వ వచనంలో జ్ఞానాన్ని అడగాలి అని చెప్పాడు. అడిగే వాళ్ళకి ధారాళంగా దేవుడు దయచేస్తాడు అని చెప్పాడు. అయితే అదే యాకోబు 3వ అధ్యాయంలో ఆయన 15వ వచనంలో ఏమని చెప్పాడు అంటే 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. మొదటి రకం జ్ఞానము పైనుండి కాకుండా భూ సంబంధమైంది, ప్రకృతిలో ఉండేటటువంటి జ్ఞానం గమనించాలి. రెండవ జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చే జ్ఞానం? దేవుని వద్ద నుండి వచ్చే జ్ఞానం. భూమిలో నుండి వచ్చే జ్ఞానం దయ్యాల జ్ఞానం. మనుషులకి చాలా తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళుగా అనుకుంటున్నారు చాలామంది. అయితే మనం ఎలా కనిపెట్టాలి? వీళ్ళకు ఉండే జ్ఞానం పైనుండి వచ్చిన జ్ఞానమా లేదా భూ సంబంధమైన జ్ఞానమా అని ఎలా కనిపెట్టాలి? ఒక చెట్టు మంచిదా కాదా అని ఎలా కనిపెట్టాలి? ఫలాలు తిన్నప్పుడు కనిపెట్టగలం, ఫలములు తినాలి. అలాగే ఒక వ్యక్తిలో ఉన్న జ్ఞానం అది దయ్యాల జ్ఞానమా దైవ జ్ఞానమా అని ఎలా మనము దానిని పసిగట్టగలము, దానిని ఎలాగ తెలుసుకోగలము అని అంటే
ఇక్కడ రాయబడి ఉంటున్నది, భూ సంబంధమైన జ్ఞానము దయ్యాల వంటి జ్ఞానంలో అలాంటి జ్ఞానం కలిగిన వారి లోపల ఏముంటుందంట? మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యాలు ఉంటాయి. కాబట్టి మత్సరం ఉండే వాళ్ళ లోపల మత్సరం ఉంటుంది, వివాదాలు ఉంటుంది, అల్లరి ఉంటుంది. నీచ కార్యాలు ఎక్కడైతే చేస్తుంటారో వారిలో జ్ఞానవంతుల్లాగా నటిస్తూ ఉంటారు. అయితే వారికి జ్ఞానం ఉంది లేదని చెప్పట్లేదు బైబుల్. అయితే అది దైవ జ్ఞానం కాదండి, దయ్యాల జ్ఞానం. అందుకే గుర్తుపెట్టుకోవాలి, జ్ఞానము భూమి నుండి వస్తుంది అంటే భూలోకంలో ఇవ్వబడిన జ్ఞానం, పరలోకం నుండి ఇవ్వబడిన జ్ఞానం. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నేను అడగాల్సింది భూ సంబంధమైన జ్ఞానం కాదు. ఆ జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ జ్ఞానం చూడగానే. అయితే నీకు నాకు కావలసిన జ్ఞానం దైవిక జ్ఞానం కావాలి. ఈ జ్ఞానాన్ని ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. జ్ఞాన సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయి. ఆయన గుప్త నిధుల వలె ఆయనలో జ్ఞానమనే నిధులు దాగి ఉన్నాయి. కాబట్టి దేవుణ్ణి అడగవలెను. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది, ఆయనలో జ్ఞానం ఉన్నది, ఆయనే జ్ఞానమై ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచన భాగములో, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అవునండి, యేసు ప్రభువే జ్ఞానమై శక్తి అయి ఉన్నాడు. ఆయనను నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆయనను నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు నాకు ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కావున నీవు నేను ఏం కావాలి మనకి? అవునండి, ఏం జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా అంటాడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్థకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము కొంతకాలము మరుగై ఉండెను. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఎవరండి ఆ జ్ఞానము? యేసు ప్రభువే ఆ జ్ఞానము. ఎప్పుడు నియమించబడ్డాడంట? ఆయన జగతుత్పత్తికి ముందుగానే దీనిని నియమించాడంట. కాబట్టి పౌలు గారు ప్రసంగించిన జ్ఞానము ఈ లోక జ్ఞానం కాదంట, నిరర్థకమైపోవచ్చున్న లోకాధికారుల జ్ఞానం కాదంట, మర్మమై ఉన్న దేవుని జ్ఞానాన్ని బోధించాడు. అప్పుడు మర్మమై ఉన్న దేవుడు ఎవరు? మర్మముగా దాగి ఉన్న దేవుడు ఎవరు అనంటే యేసు ప్రభుల వారే శరీరధారిగా బయలుదేరి వచ్చేటానికి ముందటి వరకు ఆయన మర్మమై దాగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ జగతోత్పత్తికి ముందుగానే ఆయన ఏర్పాటు చేయబడ్డాడు ఈ లోకానికి జ్ఞానముగా ఉండుటకై, ఈ లోకానికి శక్తిగా ఉండుటకై. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, జ్ఞానములకు సర్వ సంపదలకు గుప్తములై ఉన్నవాడు మన ప్రభు అయిన క్రీస్తు కాదా అని మీకు తెలియచేస్తున్నాను. కొలొస్సీయులకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయంలో ఆయన సర్వ సంపదల జ్ఞానములు ఆయన యందే గుప్తములై ఉన్నాయి.
రెండవ అధ్యాయం 3వ వచనములో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. యేసు ప్రభులోనే గుప్తములై ఉన్నాయి. కాబట్టి గుప్తములై ఉన్నాయి అని అంటే ఆయనలో ఇమిడి ఉన్నాయి, ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇప్పుడు నువ్వు పొందాలంటే, ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించాలంటే నువ్వు ఊరక ఉంటే దొరకదు, దేవుణ్ణి అడగవలెను. హల్లెలూయా. ఏం చేయాలంటే మనం చెప్పండి, దేవుణ్ణి అడగవలెను. హల్లెలూయా. ఈరోజు నీవు నేను దేవుణ్ణి అడగవలెను. చాలామంది అడగకుండా ఉంటున్నారు. ఈ జ్ఞానం కావాలి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడగవలెనని రాయబడి ఉంటున్నది. అయితే కొలొస్సీలు 1:9 కూడా ఈ వచనాన్ని మనం చదవగలుగుతాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఇక్కడ చూడండి, కొలొస్సీలకు ఈ పత్రికను రాస్తున్నటువంటి పౌలు 2 విషయాలు దాంట్లో 2 సార్లు జ్ఞాపకం చేస్తాడు. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారై ఉండి ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించి ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఏ జ్ఞానం పొందాలి? దేవుని విషయమైన జ్ఞానం పొందాలి, దేవుని గూర్చిన జ్ఞానం పొందాలి. ఈ లోకంలో అనేక జ్ఞానాలు ఉండొచ్చు, కానీ దేవుని గూర్చిన జ్ఞానము అందరి యందు లేదండి, కొందరిలోనే ఉందంట. కొలొస్సీలు 1 కొరింథీయులు 8వ అధ్యాయంలో అంటాడు, ఈ జ్ఞానము దేవుని గూర్చిన జ్ఞానం అందరికీ లేదంట, దాన్నే సంపాదించాలా. అందరూ ఈరోజు ఎక్కువగా లోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నారు, కానీ దేవుని గూర్చినటువంటి మర్మమై ఉన్న క్రీస్తు జ్ఞానం లేదు. ఈరోజు 8వ అధ్యాయంలో రాయబడి ఉంటున్నది, 8వ అధ్యాయం 7వ వచనంలో, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానము? పైన ఉన్న వాక్యాలు మీరు చదవగలిగితే అందరిలో ఈ జ్ఞానము లేదంట. కారణం ఎందుకు ఈ జ్ఞానం లేదు వారి లోపల? వారి నేత్రాలు మూయబడి ఉన్నాయి. ఆ జ్ఞానమై ఉన్న మర్మమై ఉన్న ఆ యేసుని వెతికితేనే జ్ఞానం వస్తుంది. యేసుని వెతకకుండా ఎవ్వరు కూడా జ్ఞాని కాలేడు. హల్లెలూయా. కావున మనము అడగవలసినది మొట్టమొదటి జ్ఞానం. ఏ జ్ఞానము అని అంటే పైనుండి రావలసిన జ్ఞానం. అది క్రీస్తు మర్మమై ఉన్న జ్ఞానం, అది దేవుని గూర్చినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం అందరికీ రావాలని ప్రార్థన చేయాలి. ఈ జ్ఞానం అందరికి వచ్చినప్పుడు అందరూ పశుప్రాయులుగా లేకుండా జ్ఞానులుగా మారుతారు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనమని రాయబడింది తెలుసా మీకు? 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అని రాయబడి ఉంటున్నది. 30వ వచనం, 1వ అధ్యాయం 30వ వచనములో, అయితే జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను. 1 కొరింథీయులు 1:20 జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము
తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున స్వార్థ ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. హల్లెలూయా, హల్లెలూయా చెప్తారా? కాబట్టి లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున, దేవుని చేత ఎరగలేదు, దేవుని ఎరగలేదు జ్ఞానం ద్వారా. అది లోక జ్ఞానం. లోక జ్ఞానంలో ఉండే వరకు లోకంలో ఏం చేద్దాం, లోకంలో ఎట్లా అవుతాం, లోకంలో ఏమేమో చేస్తాం అనేది ప్రగల్భాలు పలుకుతూ లోక కార్యాల వైపు వెళుతూ ఉంటారు మనుషులు. హల్లెలూయా చెప్తారా? అయితే లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఏం సంపాదించాలి? క్రీస్తు మర్మమై ఉన్న జ్ఞానాన్ని అడగాలి. కాబట్టి ఎందుకు ఈ జ్ఞానాన్ని గురించి చెప్పాడు అని అంటే, ఈ జ్ఞానాన్ని వారు సంపాదించగలిగితే వాళ్ళు ఎక్కడికి చెదరిపోయినా, వాడు ఎన్ని శ్రమల గుండా పోయినా క్రీస్తు యొక్క జ్ఞానం మర్మమై ఉన్న జ్ఞానాన్ని వారు తెలుసుకోగలిగితే వాళ్ళు ఎప్పటికీ క్రీస్తులో నుండి వారు వెడలిపోరు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? యాకోబు ద్వారా జ్ఞానాన్ని అడగవలెను. హల్లెలూయా చెప్తారా? అప్పుడు జ్ఞానం ఎవరు అనేది మనం తెలుసుకున్నాం. జ్ఞానములు గుప్తములై ఉండేది ఎవరిలో అని తెలుసుకున్నాం. యేసు ఏమై ఉన్నాడు తెలుసుకున్నాం. పౌలు ఏ ప్రసంగం చేశాడు? లోక జ్ఞానాన్ని ప్రసంగం చేయలేదు, దైవ జ్ఞానాన్ని ప్రసంగం చేశాడు. కానీ ఈరోజు మనం దేన్ని ప్రసంగం చేస్తున్నాం? దైవ జ్ఞానాన్నా లోక జ్ఞానాన్నా? యాకోబులో రాసినట్లు దైవ జ్ఞానం. దైవ జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానంలో ఏమేమి ఉంటాయి? 17వ వచనం 3వ అధ్యాయంలో మనం అప్పుడే చదివాం కదా. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటగా పవిత్రమైంది, పవిత్రంగా జీవిస్తుంది. ఈ జ్ఞానం సంపాదించిన వారి లోపల అపవిత్రంగా ఉండరు వాళ్ళు, అపవిత్రమైన కార్యాల వైపు మొగ్గు చూపరు వాళ్ళు, అపవిత్రతకి చోటు ఇవ్వరు వాళ్ళు, పవిత్రంగా ఉంటారు వాళ్ళు. మనస్సులో పవిత్రంగా ఉంటారు, హృదయంలో పవిత్రంగా ఉంటారు, మనస్సాక్షిలో పవిత్రంగా ఉంటారు, అలాగే వ్యక్తిగతంగా జీవితంలో బాహ్యంగా పవిత్రంగా ఉంటారు. పవిత్రమైన జీవితానికి మొగ్గు చూపే ఒక జ్ఞానమే అది పైనుండి వచ్చే జ్ఞానం. రెండవది తర్వాత సమాధానకరమైనది. వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు, అందరి దగ్గర సమాధానంగా ఉంటారు. మొదటిది పవిత్రతలో ఉంటారు, రెండవది సమాధానంగా ఉంటారు. తర్వాత మూడవది మృదువైనది, కఠినంగా ఉండరు, మృదువుగా సాఫ్ట్గా ఉంటారు వాళ్ళు. తర్వాత నాలుగవది సులభంగా లోబడినది, సులభంగా లోబడుతుంది అది దేవునికి, దేవుని మాటలకి, దేవుని ఆజ్ఞలకి ఈజీగా లోబడుతుంది, కఠినంగా ఉండదు. తర్వాత ఐదవది కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొని ఉంటుంది. కనికరం ఉంటుంది, మంచి ఫలాలు ఉంటుంది ఆ వారి జీవితంలో. తర్వాత పక్షపాతమైన వేషధారణ లేనిదై ఉంటుంది. ఇవన్నీ కలిగి ఉండేవాళ్ళు దైవిక జ్ఞానం కలిగినటువంటి వారిలో మాత్రమే. దైవ జ్ఞానం లేకుండా ఇవి ఉండగలుగుతుందా అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిలో ఉండలేంది. లోక జ్ఞానం వల్ల ఇలాంటి వాటిని సంపాదించగలమా అంటే ఖచ్చితంగా సంపాదించలేం. లోక జ్ఞానం వలన ఇలాంటివి మనం పొందుకోగలమా, కలిగి జీవించగలమా? ముమ్మాటికి సాధ్యం కాదు. ఎందుకంటే పైనుండి వచ్చే జ్ఞానం అది దైవ జ్ఞానం, అది దైవ సన్నిధి నుండి వస్తుంది. ఇవన్నీ దైవ స్వభావాలు, దైవ లక్షణాలు. కాబట్టి అక్కడి నుంచి వస్తే ఇవన్నీ మన ద్వారా బయలుపడతాయి, మనం వ్యక్తపరుస్తాం వీటిని. అప్పుడే నీ లోపల, నా లోపల దైవ జ్ఞానం ఉందని దీని ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానము ఏమిటో కూడా మనము చెప్పగలుగుతాం. అది గమనించాలి. ప్రజల దగ్గర, సేవకుల దగ్గర మనము అందరూ విశ్వాసులని నమ్మకూడదు, గుర్తుపెట్టుకోవాలి. దైవ జ్ఞానం ఉందా వీరి లోపల ఎలా తెలుస్తుంది అని అంటే, ఈ లక్షణాలు కలిగి ఉన్న వారి లోపల ఇది దైవ జ్ఞానమే, దయ్యాల జ్ఞానం కాదు అని తెలుస్తుంది. అయితే ఈ లక్షణాలు లేకుండా పైన చదివిన లక్షణాలు కానీ ఉండి
మహాజ్ఞానాన్ని పలుకుతా ఉన్నా లేకపోతే మాట్లాడుతూ ఉన్నా దాని యొక్క యాక్టివిటీస్లో క్రియల్లో పైన చెప్పినవి కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క జ్ఞానం అతనికి ఉంది, కానీ అది దైవ జ్ఞానం కాదు, దయ్యాల జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి యాక్టివిటీస్ ఇలాగన ఉన్నాయి అని మనము దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్తాడు, వాళ్ళ క్రియల వల్లనే మనం కనిపెట్టాలి అని రాయబడింది. ఆమేన్. కావున జాగ్రత్తగా ఇప్పుడు మీకు అర్థమైందంటాను, జ్ఞానాన్ని అడగాలి. చెప్పండి, జ్ఞానాన్ని అడగాలి. ఎవరిని అడగాలి? అవును, దేవుణ్ణి అడగాలి. దేన్ని అడగాలి? జ్ఞానాన్ని అడగాలి. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగిన వారికి ఆయన ఏం చేస్తాడంట? ధారాళముగా దయచేస్తాడు, ఎవరిని గద్దించడు. దేవుని అడిగినటువంటి వారిలో. అయితే 6వ వచనం చూస్తే యాకోబు 1:6లో, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి. ఇప్పుడు ఏం అడగాలని చెప్పాడు? ఎవరిని అడగాలని చెప్పాడు? ఇప్పుడు ఎలా అడగాలి అని చెప్తున్నాడు. హౌ టు ఆస్క్ టు గాడ్. ఎలా అడగాలి? హౌ టు ఆస్క్, ఎలా అడగాలి అని అంటే విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో అడగవలెను. కాబట్టి అడగాలి అని చెప్పాడు, దేన్ని అడగాలి అని చెప్పాడు, ఎవరిని అడగాలని చెప్పాడు. ఇప్పుడు ఎలా అడగాలి అని చెప్తున్నాడు? విశ్వాసంతోనే అడగాలి. విశ్వాసం లేకుండా అడిగితే దేవుడు ఇవ్వడు. అప్పుడు ఏముండాలి? అడిగేవారికి విశ్వాసం ఉండాలి. అడగటం అంటే లైక్ ఏ ప్రేయర్. అడగటం అంటే ప్రేయర్దా, వేరేం కాదు. ప్రార్థనలో జ్ఞానాన్ని అడగాలి, దైవిక జ్ఞానాన్ని, దేవుణ్ణే అడగాలి. 3వది విశ్వాసంతో అడగాలి. దేవుడు మనకి ఇస్తాడు అని విశ్వాసంతో అడగాలి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 24 వచనంలో ఏముంటుంది చూడండి. విశ్వాసంతో అడగాలి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థనలో వేటిని అడుగుతామో వాటిని పొంది ఉన్నామని నమ్మాలంట. అప్పుడు అది అనుగ్రహించబడతాయి. పొంది ఉన్నామని నమ్మాలి. కానీ చాలామంది అలాగన నమ్మటం లేదు. నమ్మాలి. హల్లెలూయా. ఆమె చెప్తారా? పొంది ఉన్నామని నమ్మాలి. ప్రార్థించేటప్పుడు నమ్మకంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నువ్వు చేస్తున్నదే నువ్వు విశ్వసించకుండా ప్రార్థన చేసిన ఎడలా అది వ్యర్థమైపోతుంది. ఆ ప్రార్థనకి జవాబు రాదు, ఆ ప్రార్థనకి ఫలితం లేదు. అందుకే ఆ మాట అంటున్నాడు తర్వాత వెంబడిస్తూ, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాడు. సందేహించేవాడిని తెలుసుకునేది ఎట్లా అని అంటే, ఒక సముద్రంలో మీరు చూసినట్లయితే గాలి చేత రేపబడిన తరంగాలు పోలి ఉంటాడు. ఒక తరంగం వస్తుంది, అలలు వస్తుంది కదండి, అలా ఆ తరంగాలు వెళ్తాయి. అలా కొట్టగానే అట్లా ముందుకెళ్ళి వెళ్ళిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. చూసారా మీరు? సముద్రంలోకి వెళ్ళి అలలు కొట్టేటప్పుడు ఆ తరంగాలు వస్తాయి చూడండి, వస్తాయి పొడుస్తాయి. ఎక్కడ పోతుంది తెలియదు. హల్లెలూయా చెప్తారా? వచ్చింది పోయింది. సేమ్ లైక్ ఆ వ్యక్తి కూడా సముద్ర తరంగాలను పోలి ఉన్నాడు. ఆ తరంగాలు కొట్టే ఆ గాలికి ఏం జరిగింది? ఏం జరగలేదు. అక్కడ కొడుతున్నాయి పోతున్నాయి. సేమ్ యువతుడు కూడా అడుగుతాడు, ఏం రాదు. అడుగుతూనే ఉంటాడు చాలా దినాలుగా. కారణం ఏంటి అని అంటే, సందేహించువాడు సందేహంతో, అపనమ్మకంతో, అవిశ్వాసంతో దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఇస్తే ఇయని లేకపోతే పోని, ఇట్లా అపనమ్మకంతో ఎవరైతే అడుగుతారో వారి జీవితంలో, అంటే ప్రార్థనలో బాగానే చేస్తుంటారు కానీ మైండ్లో అపనమ్మకం ఉంటుంది, ఆలోచనలో అపనమ్మకం ఉంటుంది, మాటల తీరులో అపనమ్మకం ఉంటుంది. దాంట్లో కూడా అపనమ్మకాన్ని కనబరిచావో మనము సరిగ్గా దేవుని అడగలేదు అని అర్థం. అయితే బైబిల్ క్లియర్గా రాయబడింది, అలాంటి వాడు, అట్టి మనుష్యుడు
ద్విమనస్కుడై, రెండు మనసులు ఉంటాయంట. ద్వి అంటే రెండు, మనసు, రెండు మనసులు ఉంటాయంట ఆ వ్యక్తికి. ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఏం దొరకదంట. నేను ప్రార్థన చేసే దేవుడు నాకు ఇస్తాడని తలంచుకొనరాదు. ద్విమనస్కుడై, అస్థిరుడంట మార్గాల యందు. రెండు మనసు ఉంది, అందుకనే ఒక మనసులో ప్రార్థన చేస్తాడు, ఇంకొక మనసులో వస్తుందో రాదో అని చెప్పుకుంటాడు. ఒక మనసు ప్రేయర్ చేసే మనసు, ఇంకో మనసు చేసింది ఇస్తాడో ఇడో, వస్తుందో రాదో, జరుగుతుందో జరగదో అనే ఒక అపనమ్మకమైనటువంటి మనసు. కాబట్టి ఇక్కడ క్లియర్గా రాయబడి ఉన్నట్లుగా మనం చూసినప్పుడు మనం అపనమ్మకమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా, ద్విమనస్సు కలిగినటువంటి వారుగా, అస్థిరమైనటువంటి వాళ్ళుగా మనం అడగగలిగితే దేవుడట వారికి ఏమీ అనుగ్రహించడు. వారికి తనకేమైనను దొరుకునని తలంచుకొనకూడదంట. నాకు దొరుకుతుంది, దేవుడు నాకు ఇస్తాడు. ఏడు ఎందుకు ఇస్తాడు? నీ లోపల ఏమి ఎదురు చూస్తున్నాడు? విశ్వాసం. సందేహించువాడుగా ఉండకుండా. ఈరోజు చాలామంది జీవితాలలో ఈ సందేహము, ప్రార్థన సందేహంతోనే ప్రార్థిస్తారు, అపనమ్మకంతో ప్రార్థిస్తారు. అందువల్లనే దొరకకుండా ఈరోజు కనబడుతూ ఉన్నాయి. కనుక ఈ విధముగా మనకు దొరకకుండా, ఆగిపోకుండా ఉండాలి అని అంటే, మనం అడిగినవి దొరకాలంటే మనం దేవుణ్ణి అడగాలి, విశ్వాసంతో అడగాలి, జ్ఞానాన్ని అడగాలి. మనం అలాగా అడగగలిగిన ఎడల దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎలా ఇస్తాడంట మనకి? ధారాళముగా. చెప్పండి, ఎలాగా? ధారాళముగా ఇస్తాడంట దేవుడు మనకి. మత్తయి సువార్త 7:9-10 వచనాలలో తను అడుగు వారికి ఆయన ఎంతో నిశ్చయముగా ఇస్తాడు కదా అని రాయబడి ఉన్నది. దేవుడు ఎంతో నిశ్చయముగా ఇస్తాడంట. ఆ లేఖన భాగాన్ని ఒక్కసారి చదువుకుందామా? 7వ అధ్యాయము వచనములు 9వ వచనం నుండి 11వ వచనం. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఎంతో ఎక్కువగా అడుగు వారందరికి ఎంతో ఎక్కువగా మంచి ఈవులను ఆయన మనకు అనుగ్రహించు దేవుడుగా ఉంటున్నాడు. ఒక కుమారుడు తన తండ్రిని ఏం అడుగుతాడో అదే చేసేటప్పుడు పరలోకపు తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహించును కదా. అవును, ఈవులను ఇస్తాడు కదా. అవును, ఈ లేఖనాల్లో రాయబడి ఉన్నట్లు మన దేవుడు ఎంతో నిశ్చయముగా ఆయన మనకు అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. కానీ అడిగేవాడు సందేహించకుండా అడగాలి. ఆ ద్విమనస్సుతో అడగకూడదు, అపనమ్మకంతో అడగకూడదు, విశ్వాసముతో అడగాలి. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 9:8 ఒక మాట రాయబడింది. 2 కొరింథీయులు 9:8 ఒక మాట. మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. సమస్తమైన కృపను విస్తరింప చేయగలడు. ఎలాగంట? సర్వ సమృద్ధి గలవారై. ఎట్లా ఇస్తాడంట? అన్నింటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై.
కొదువు గలవారై కాదు, లేమి గలవారై కాదు, ఆయన సమృద్ధి గలవారై చేస్తాడంట మనల్ని. సమృద్ధి గలవాళ్ళుగా దీవిస్తాడంట మనల్ని. ఆమె ధారాళంగా ఇచ్చేవాడు మన దేవుడు. ఫిలిప్పీయులకు 4:19 కూడా ఒక మాట చదువుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరాన్ని ఆయన తీర్చివేస్తాడు. కాబట్టి మనము ధారాళంగా అడిగే దేవుని వైపు మనము అడగాలి. విశ్వాసంతో అడగాలి, నమ్మకంతో అడగాలి. ఇచ్చేశాడు అనే ఒక దృఢ సంకల్పం, దృఢ నిశ్చయతతో మనం అడగాలి. అలా అడగగలిగితే దేవుడు మనకి ఖచ్చితంగా దయచేస్తాడు. కాబట్టి ఇది చెదరిన 12 గోత్రాలలో ఉన్న వాళ్ళకు మాత్రం కాకుండా నేటి సార్వత్రిక సంఘాలు కూడా ప్రభులో పాతుకొని నిలబడాలి అని అంటే మొట్టమొదటగా దైవ జ్ఞానాన్ని, దైవిక జ్ఞానాన్ని, క్రీస్తు మర్మమై ఉన్న జ్ఞానాన్ని అడిగి పొందుకోవాలి సందేహించకుండా. అది మాత్రం కాదు, మనకు కావలసిన నీడ్స్, మనకు కావలసిన ఎవ్రీ డే లైఫ్లో కావలసినటువంటి అవసరతలను మనం కూడా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. కాబట్టి ద్విమనస్సు ఉండకూడదంట, సందేహం ఉండకూడదు. అలాగన ఈ 2 ఉండగలిగితే మనము పొందుకోలేము. ఇది 2 తీసివేయండి, విశ్వాసంతో అడగండి, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ఆమె చెప్తారు గట్టిగా. కాబట్టి తర్వాత 9, 10, 11 వచనాలు కూడా మనం చదివి కొంత పునాది వేసి ముందుకు వెళదాం. దీనుడైన సహోదరుడు, ఇప్పుడు సన్నివేశం మారింది చూసారా? 2 నుంచి 4 వరకు ఒక సన్నివేశం, 5 నుంచి 8 వరకు ఒక సన్నివేశం. అదే పౌలు అదే పత్రిక రాస్తూ ఇప్పుడు మరొక సన్నివేశాన్ని మనం చూస్తుంటున్నాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. హల్లెలూయా, గట్టిగా ఆమె చెప్తారా? ఇక్కడ ఒక ధనవంతుని యొక్క జీవితాన్ని ఎలాగా వాడిపోతుందో వివరిస్తూ ఉన్నాడు. ధనవంతులకు అప్పుడప్పుడు ధనాన్ని టచ్ చేస్తుంటాడు, ధనవంతులను టచ్ చేస్తుంటాడు యాకోబు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాట. ధనవంతుడు తన ప్రయత్నములో వాడిపోతాడు. అందుకని ఎంతో ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ చెబుతూ ఉన్నాడు. సూర్యుడు ఎలా ఉండారంట వాళ్ళు 10వ వచనంలో, ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోతాడు. చాలామంది అనుకుంటారు, నాకు ధనం ఉంది అనుకుంటారు, ఆస్తులు ఉందనుకుంటారు, మా అంతస్తులు ఉందనుకుంటారు, గొప్ప హోదా అనుకుంటారు, ధనమే వారికి శాశ్వతం అనుకుంటారు. అయితే ఆ ధనవంతుల పరిస్థితి దేవుడు ఒక పువ్వుతో, ఒక గడ్డితో పోలుస్తూ ఉంటున్నాడు. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి, సూర్యుడు వచ్చినప్పుడు వడగాలి కొడుతుంది. వడగాలి అంటే వేడి గాలి. సూర్యుని యొక్క సూర్యరశ్మికి భూమిలో నుండి ఒక ఉష్ణము తయారయ్యి ఒక వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వులు రాలిపోతాయి, దాని స్వరూప సౌందర్యము కూడా నశించిపోతాయి.
అంటే పూర్తిగా అది ఏమైపోతున్నాయి, డెస్ట్రాయ్ అయిపోతుంది. అలాగే ధనవంతుడు తన ప్రయత్నంలో వాడిపోతాడు అనే మాటని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అంటే ఎందుకు అంటే ధనవంతుని యొక్క ముగింపు ఇలా ఉంటుంది అని దేవుడు చెప్తుంటున్నాడు. ధనవంతుని యొక్క ముగింపు. అందుకే వాడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయింపవలెను అన్నాడు. ఆ వచనంలో చూసారా, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయింపవలెను. దీనుడైన సహోదరుడు, పై వచనంలో 9లో, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. అయితే చాలామంది ఏం చేస్తున్నారు, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయించడు. అతిశయిస్తాడా? ఉన్నత దశ యందు అతిశయిస్తాడు. అది తా ప్రాబ్లం. కాబట్టి మనకు ఉన్న దీనదశను మర్చిపోయి ఉన్నత దశలో అతిశయించడం మొదలు పెడతాడు మనిషి. నాకేమి అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ, నాకేం కొదువ, దేవుడు నన్ను అట్లా చేసినాడు ఇట్లా చేసినాడు చెప్తే పర్వాలే. అతిశయం వాళ్ళకి, వాళ్ళ బలం, వాళ్ళ శక్తి, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ అది ఇది అని చెప్పి వాళ్ళని ఏం చేసుకుంటారంటే, జ్ఞానం పెరిగే కొలది, ఆ ధనం పెరిగే కొలది మనిషి లోపల అతిశయం పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ ధనం పెరిగిన అతిశయం పెరగకూడదు. మన దీన దశను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మన లోపల అతిశయం రాదు. ఒకవేళ అలా దీనదశను మనం జ్ఞాపకం చేసుకోకుండా మనము ఉన్నత దశనే మనము అతిశయం చేసుకున్నామంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఒక గడ్డి పువ్వులాగా వాడిపోతారు, రాలిపోతారు అనే విషయాన్ని ఇక్కడ యాకోబు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే చాలామంది ధన ఆశలో ఉంటున్నారు, ధన కార్యాలలో ఈరోజు. ఎందుకనంటే దేవుడు ఒక పక్క, ధనం ఒక పక్క నిలబడతా ఉంది. ఈరోజు మనిషి దేవుడి కంటే ధనానికే ప్రయారిటీ ఇస్తుంటున్నాడు, దేవుడు కాదు. మీ ముందర దేవుడిని ధనాన్ని పెడితే ఏం కోరుకుంటావు అని మనిషిని అడిగితే ధనాన్ని కోరుకుంటాడంట. దేవుడు అవసరం లేదు మనిషికి ఈరోజు. ఎందుకనంటే అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం. అయితే యాకోబు కూడా ఆ విషయాన్ని మెన్షన్ చేస్తున్నాడు. మనము ఏంగా ఉండాలి అని అంటే దేవుని యందే అతిశయించాలి. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని యందు మనం అతిశయించాలా? దేవుని యందే అతిశయించాలని రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చూడండి. మనం దేని యందు అతిశయించాలంట? ఈ 31వ వచనంలో పౌలు గారు రాస్తుంటున్న మాట, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. అవును, అన్ని ఆయనే. కాబట్టి అతిశయించే మనము ప్రభువును బట్టియే అతిశయించవలెను తప్ప ధనమును బట్టి కానీ, పరిచర్ను బట్టి కానీ, సంఘాన్ని బట్టి కానీ, తాళంతులు బట్టి కానీ, మనం వాడబడేదాన్ని బట్టి కూడా అతిశయపడకూడదు. అతిశయం రాకూడదు. దేవుని బట్టియే. ఇదంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడికే మహిమ. కాబట్టి అతిశయాలు మనము తీసుకొని రాకుండా జాగ్రత్తగా మనల్ని కాపాడుకోవాలి. కొన్నిసార్లు మన లోపల అలాంటి అతిశయం వచ్చినప్పుడు అది గర్వానికి దారితీసి దేవునికి విరోధం అయిపోతాం. కాబట్టి ధనవంతులైనా కానీ, ధనం లేని వాళ్ళైనా కానీ, తర్వాత లోకంలో ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళైనా కానీ అతిశయం అనేది చాలా డేంజరస్. కావున పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉన్నట్లు 1 యాకోబు అధ్యాయంలో 11వ వచనంలో, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును, అలాగే ధనవంతుడు తన ప్రయత్నములో వాడిపోతాడు. కాబట్టి ధనవంతులు వాడిపోతారు. కాబట్టి తిమోతిలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకొని ఈరోజు సెరమనీని మనం ముగించుకోబోతున్నాం. 1 తిమోతి 6వ అధ్యాయంలో పౌలు గారు తిమోతికి రాసేటప్పుడు ధనమును గురించి రాస్తున్నాడు. ధనవంతుడు గురించి వచ్చింది కాబట్టి మనం 17వ వచనంలో 6:17లో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక,
ఇహమందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. అవునండి, అస్థిరమైందంట, అది స్థిరమైంది కాదు. కొంతసేపు మన జోబులో ఉంటుంది, తర్వాత ఇంకోటి జోబులోకి వెళ్తుంది. స్థిరంగా మన జోబులో ఉంటుందా? ఎవరి జోబులో ఉండదు స్థిరంగా, ఎవరి జోబులో ఉండదు. నువ్వు తీసుకుపోయి అంగిడోడికి ఇస్తావు, అంగిడోడు ఇంకో వాడికి కస్టమర్, అట్లా తిరుగుతూనే ఉంటుంది. అది అంటే జోబులు మారుతూనే ఉంటుంది, స్థిరంగా ఉండదు. అది అస్థిరమైన ధనం. దేవుడు ఒక్కడే స్థిరంగా ఉండేది. తెలియలే మనిషికి. దేవుడు స్థిరమైన ఆయన వదిలేసి అస్థిరమైన ధనాన్ని అంటనే పెట్టుకొని వెళ్తున్నారు మనుషులు. కాబట్టి అస్థిరమైన ధనం యందు ఏముంచకూడదంట, నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఆమేన్. ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుము. ఎవరి యందు నమ్మకం ఉంచాలంట మనం? దేవుని యందే నమ్మిక ఉంచు. అందుకే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకో నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ధనం వలన సత్క్రియలు చేయాలా, మేలు చేయాలా, ఏం చేయాలి? ఔదార్యముగా ఇవ్వాలి ధారాళంగా. అప్పుడు తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారు అవుతారు. అలా ఉండాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు పౌలు గారు తిమోతికి. కాబట్టి ఈరోజు నేను కూడా దేని యందు అతిశయించకుండా 2 విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. ఒకటి, దేవుని అడగాలని, అది ఎలా అడగాలని, ఏ విధంగా అడగాలి, ఏ విధంగా అడగకూడదు అనే విషయాన్ని నేర్చుకున్నాం. అయితే ధనవంతుని యొక్క జీవితం ముగింపును గురించి అక్కడ చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు పత్రికలో ధనవంతుని యొక్క ప్రయత్నంలో వాడు వాడిపోతాడు, లేకపోతాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అటురీతిగా దేవుని వైపు మనం చూస్తూ దేవుని యందు అతిశయపడుతూ మనం ఉందాం. దేవుడి మాటలో దీవించునుగాక. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపించి చివరిగా బ్లెస్సింగ్స్తో మనం ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనందరూ కూడా అప్పగించుకుందాం. ఇంతవరకు దేవుడు యాకోబులో నుండి అనేక మర్మాలను దేవుడు బయలుపరిచాడు కనుక మనము సందేహింపబడకుండా దేవుని సన్నిధిలో అడగవలెను. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ఆయన చెప్పాడు, ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. కాబట్టి ఆయన యందు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో మనము అడుగుచున్నటువంటి వారుగా మనము ఉండాలి. మనం చూస్తున్నాం. రెండవది, దీన మనస్కుడై తన సమస్త మార్గములను ఏం చెప్తున్నాడు? 2 మనుషులు ఉండకూడదు అంటున్నాడు దేవుడు. కనుక ఈ సమయంలో దేవుని ప్రియులారా, మరి దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు మరి అతిశయింపవలెను అని చెప్పబడుతుంది. కనుక దేవుడు మొదటి స్థితిలో మనం ఉన్నప్పుడు దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధనవంతుడు అయిపోయిన తర్వాత దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత దాంట్లో మనము అతిశయింపకూడదంట. దీన దిశను కూడా మనము చూసి అతిశయించాలి. ప్రభువా, నేను దీన దిశలో ఉన్నప్పుడు నన్ను ఇలాగున దేవా నువ్వు నన్ను ఆశీర్వదించినావు, నాకు వాటిని ఇచ్చావు, సమస్తము నీదే అని చెప్పి దేవుని సన్నిధిలో మనము దేవునికి కృతజ్ఞాస్తుతులు మనము చెప్పుచున్నటువంటి వారుగా మనము ఉండాలి అంటూ ఉన్నాడు. కనుక దేవుని ప్రియమైన దేవుని ప్రియులారా, ధనవంతుడు తనకు ప్రయత్నాలలో వాడిపోవును. కాబట్టి మరి ధనవంతుడి గురించి చెప్పబడుతుంది, గడ్డి వలె గతించిపోవును,
సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును అని అనేక రహస్యాలు మరి పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చూసాం గనుక మనం దేవుని సన్నిధులందరూ ప్రార్థన చేద్దాం. నాకు జ్ఞానం నా యేసు రాజు, నాకు ఐశ్వర్యం నా యేసు రాజు, నాకు అంతా నా యేసు రాజేగా. వెండి బంగారములు నా యుద్ధ లేవు, నా యేసు రాజు నాతో ఉన్నాడు. వెండి బంగారములు నా యుద్ధ లేవు, నా యేసు రాజు నాతో ఉన్నాడు. నాకు జ్ఞానం నా యేసు రాజు, నాకు ఐశ్వర్యం నా యేసు రాజు, నాకు జ్ఞానం నా యేసు రాజు, నాకు ఐశ్వర్యం నా యేసు రాజు, నాకు అంతా నా యేసు రాజేగా. నాకు అంతా నా యేసు రాజేగా. వెండి బంగారములు నా యుద్ధ లేవు, నా యేసు రాజు నాతో ఉన్నాడు. అవును దేవుని ప్రియులారా, సొలొమోను రాజు వెండిని అడగల, బంగారమును అడగల, ఐశ్వర్యాన్ని అడగల. దేశములో దేవుని ప్రియులారా యుద్ధానికి వచ్చినప్పుడు మరి వేరే రాసులను సైన్యాన్ని అడగలేదు. ఆయన ఏది అడగలేదు. ఆయన అడిగింది, దేశాన్ని పరిపాలించడానికి నాకు నాయనా జ్ఞానముని ఇవ్వండి. ఎలా పరిపాలన చేయాలి, ఎలా దేశాన్ని కాపాడాలి, ఎలా నా ప్రభువా నేను దేశాన్ని ఏలాలని దేవుని సన్నిధిలో అడిగాడు. దేవుని ప్రియులారా, దేవుని సన్నిధిలో అడగడం వల్ల ఆయనకు జ్ఞానమును, ఐశ్వర్యాన్ని, సమస్తమును దేవుడు అతనికి అనుగ్రహించినాడు. ఈరోజు యాకోబులు చెప్పినట్లుగా సందేహపడకుండా మనం దేవుని సన్నిధిలో మనం జ్ఞానమును అడగదాం. మనం జ్ఞానమును అడగదాం. నేను ఎలా ప్రార్థన చేయాలి, ఎలా బైబిల్ చదవాలి, నీ మందిరంలో నైనా నేను ఎలా నడుచుకోవాలి, ఓ ప్రభువా సేవకుల ఎదుట ఎలా నడుచుకోవాలి, భార్య ఎదుట భర్త ఎదుట ప్రభువా నేను ఎలాగో మాట్లాడాలి, నైనా సంఘములో నేను ఎలా జీవించాలి ప్రభువా నాకు నేర్పించే జ్ఞానమును అనుగ్రహించు నాయన. నాకు నా తండ్రి తెలివిని నీ వివేచనను అనుగ్రహించు నా ప్రభువా అని దేవుని సన్నిధిలో అడగదాం. సొలొమోను రాజు అడిగినట్లుగా దేవుని సన్నిధిలో అడగదాం. అవును, ఆ జ్ఞానమును అడిగితే నిశ్చయంగా సమస్తమును దయచేస్తాడు. ఈరోజు లోక జ్ఞానం ఉండడం వల్ల, శారీరక జ్ఞానం ఉండడం వల్ల, అవును వాళ్ళ దృష్టి అంతను కూడా దేవుని జ్ఞానాన్ని కాకుండా లోకానుసారమైన జ్ఞానం, ధనము కావాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నా దగ్గర డబ్బులు ఉండాలి, అందరూ నాకంటే తక్కువ వారుగా ఉండాలి, నేనే గొప్పవాడుగా ఉండాలి అనుకుంటున్నారు. కాదు, నిన్ను నువ్వు హెచ్చించుకొని నేను జ్ఞానం అనుకుంటే నీ జ్ఞానము వ్యర్థము, లోక జ్ఞానము వ్యర్థము, అది వెరితనము. ఈరోజు చక్కగా మాట్లాడినాడు దేవుడు. ప్రభువా నీ జ్ఞానము నాకు కావాలి. యేసువే నేను ఎలా ప్రార్థన చేయాలని నేర్పించు నాయనా, నేను ఎలా బైబిల్ చదవాలని నేర్పించు నాయనా. అయ్యా నా భర్తను అయ్యా ఎలాగూ నేను లోబడి అతని దగ్గర నేను జీవించాలని నేర్పించు నాయనా. నా భార్యని ఎలా ప్రేమించాలని నేర్పించు నా ప్రభువా.
మా కుటుంబం ఎలాగ నాయనా నీ సన్నిధిలో అయ్యా నడవాలని నీ ఆజ్ఞలను మాకు జ్ఞానముతో నేర్పించు నాయనా. నా తండ్రి, ఈ లోక జ్ఞానము వ్యర్థం, శారీరక జ్ఞానము వ్యర్థం. పైనుండి వచ్చి జ్ఞానం, పరలోకం నుండి వచ్చి జ్ఞానం, నీ దగ్గర నుండి వచ్చే జ్ఞానం నాకు దయచేయునుగాక. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా యేసయ్య నాయనా, వెండి బంగారములు మాకు వద్దు నాయనా, నీ జ్ఞానము మాకు కావాలి, మీ వివేచన మాకు కావాలి, నీ కృప మాకు కావాలి. యేసయ్య, ఈ 40 దినాల్లో ఇంకా నీ పరలోక మర్మాలను మాకు నేర్పించు. ఎలా నిన్ను వెతకడం, ఎలాగూ నాయన నీ ఆజ్ఞలను గైకొనడం మా దృష్టి. మేము నాయన పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ సన్నిధిలో నాయన వెదికే జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మాట్లాడినటువంటి నీ కుమారుని బలపరచండి. ఈ లైవ్ను చూస్తున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రతి వారికి జ్ఞానమును అనుగ్రహించునుగాక, ప్రతి బిడ్డలను ఆశీర్వదించునుగాక. నాయనా, నీకు వందనాలు. లైవ్ తీసిన నీ బిడ్డను, లైవ్లో మాట్లాడిన నీ దాసుడి నీ కుమారుని దీవించి ఆశీర్వదించు. ఈ 4వ దిన ఉపవాస ప్రార్థనలో మీరు మాట్లాడిన వాక్యాల బట్టి వందనాలు. ఇంకను నాయన మేము ముందుకు కొనసాగాలి, ఇంకను ముందుకు కొనసాగాలి. ఇంకా 36 రోజులు ఉంది. ఈ 36 రోజుల్లో వెనుదిరగక నీ యందే మేము అతిశయించాలి. ధనములో కాదు నాయన, ఆస్తిలో కాదు నాయన, మాకున్న హోదాలో కాదు నాయన, మాకున్న ఉన్న గొప్పతనములో కాదు నాయన. మేము అతిశయించవలసినది మీరే, మీరే మాకు, మీరే సమస్తము మాకు. అవునయ్యా, మమ్మల్ని దీన దిశల నుండి ఇంతగా దీవించావు. కారణం మీ జ్ఞానం. మిమ్మల్ని గురించే, మేము ప్రభుని గురించే అతిశయించాలి. ప్రభా, ఇంకా ఉన్న 36 దినాలు ఏ ఆటంకాలు లేకుండా మీరు నడిపించు నాయనా. మాకు సోమవారం వరకు వాతావరణాన్ని అనుకూలంగా మార్చు నాయన. గాలిని ఎండను పంపించి నాయనా, అయ్యా 27వ తేదీ అర్జునయ్య వారి యొక్క కుమారునికి వివాహం నైనా, స్తోత్రం. తడిగా లేకుండా గాలిని ఎండను పంపించి నోవా దినములో ఆరినట్లుగా, ఓడల నుండి దిగినట్లుగా నాయన మీరు మార్చుమని అయ్యా స్తోత్రం. వారి అవసరతలు దర్శించుమని, ఇంకా సేవకుల యొక్క ప్రతి కార్యములో ముందుండి నడిపించుమని, రేపు మాకు ముందున్న విశ్రాంతి దినాన్ని బట్టి నీకు వందనాలు. షాకులు చెప్పకుండా అయ్యా, అడ్డులు ఆటంకాలు చెప్పకుండా అయ్యా, మంచి ఆరోగ్యమును, ఆశీర్వాదాలను, పరలోక జ్ఞానమును అనుగ్రహించి ఈరోజు ఆదివారములు ఎన్ని ప్రోగ్రాములున్నా నేను దేవుని మందిరానికి వెళ్ళాలనే జ్ఞానమును దయచేయమని పాడిన వారిని, విజ్ఞాపనించిన వారిని అయ్యా సమస్తమును మీ చేతులు అప్పగిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకార్యములు దేనిని మరవకము. ఆశీర్వాదాలు మన తండ్రైన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఈ 4వ రోజు ఈ 2వ సెక్షన్లో కలుసుకున్న బిడ్డలతో కూడా, పాడిన వారితో, స్తుతించిన వారితో, వాక్య పరిచయం చేసిన వారితో తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.